స్వామివారి సమాధి అన్నమాట. అదే ఆయన అక్కడే జీవ సమాధి అయిపోయిన ప్లేస్ ఇదే అన్నమాట. మీరు కూడా దర్శనం చేసుకోండి స్వామివారిని. అయితే వెళ్ళాలన్నమాట. ఈ హోమగుండం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని మనం తర్వాత స్వామివారి సమాధి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నిత్యం వెలుగుతానే ఉంటుంది ఈ ఇది స్వామివారి కుటీరం అన్నమాట. అంటే ఆయన ఒక ఇల్లు ఉంటుంది. ఇదే అండి ఆ ఇల్లు, స్వామివారు నివసించిన ఇల్లు ఇదే అన్నమాట.